మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అని చెప్పి. కానీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద మనిషి మనం మాట్లాడుతున్నప్పుడు వినొచ్చు. అంటే నేను పడ్డ కష్టాలు మా పిల్లలు కూడా పడాలి, ఆ కష్టం ఏంటో తెలియాలి అనేది మనం అంటూ ఉంటాం. అంటే నిజానికి కష్టపడితేనే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది అంటారా? లేకపోతే కష్టపడకుండా కూడా వాళ్ళు రీచ్ అవ్వచ్చు అంటారా? మనము ఇప్పుడు కష్టం గురించి మాట్లాడుకునే కంటే కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా పేరెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం పడిన కష్టం పిల్లలు పడకూడదు అంటున్నారు. కష్టం డబ్బు సంగతి అనేది పక్కన పెట్టి ఎమోషనల్గా మనం చూసినవి పిల్లలు చూడకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా ఒక 10th క్లాస్ అమ్మాయి బిల్డింగ్ పైనుంచి స్కూల్లోనే దూకేసింది కింద, సూసైడ్ చేసుకుంది. టీచర్ ఒక మాట అన్నా అది నా మంచి కోసమే చెప్తున్నారు అనే మంచిగా ఆలోచించే విధానం అనేది పిల్లల్లో లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ పని చేసింది. దాన్ని కూడా ఆ అమ్మాయి హోల్డ్ చేయలేకపోయింది. ఆ చిన్న ఎమోషన్, పెద్దదే ఎమోషన్ డెఫినెట్గా, కానీ అవి ఆ అమ్మాయికి అది ఎమోషనల్ పెద్దదే. 10th క్లాస్ అమ్మాయికి ఓకే టీచర్ తిట్టింది, మార్క్స్ తక్కువ వచ్చాయి, లేదంటే సంథింగ్ ఇంకేదో కావచ్చు, కానీ ఆ అమ్మాయి దాన్ని బేర్ చేయలేకపోయింది. మనం పడిన కష్టాలు డబ్బు పరంగానో ఇంకే పరంగానో పిల్లలు ఫేస్ చేయకూడదు అని అనుకుని ఉండొచ్చు సమ్ టైమ్స్ పేరెంట్స్, కానీ ఎమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి.